పరిస్థితి రాజకీయ పరిస్థితుల్లో ఎక్కడా కూడా మీరు ఉద్రిక్తతల మధ్య ఉండకూడదు. అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. రాజకీయ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంతా ఒకటే, కులమంతా ఒకటే, యాదవులంతా ఒకటే అనే ఒక సమైక్య నినాదంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందుకనే ప్రతి పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు పిలవటం, వారితో వారు ఏదైతే సందేశం ఇస్తారో ఆ సందేశాన్ని ప్రజల మధ్యలో తీసుకెళ్ళటం, గ్రామాల్లో కూడా మరలా భవిష్యత్తులో గ్రామ స్థాయి నుంచి కూడా యాదవ మహాసంఘం తరఫున కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు. దాన్ని కూడా వివరించడం, వచ్చినటువంటి మిత్రులందరూ కూడా యాదవ మిత్రులందరూ కూడా సమైక్య నినాదం చేసే విధంగా కూడా ఒక ప్రణాళిక రూపొందించుకుంటా ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కులాల మధ్య గొడవలు పెట్టేటువంటి రాజకీయ పార్టీలు ఎక్కువైనాయి. రాజకీయ స్వాతంత్రం కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి పార్టీలు ఎక్కువైనాయి. ఆ యొక్క చిక్కుముల్లో మీరు చిక్కుకోవద్దు. అందరూ ఏకమై ఉండాలి. ఏ ప్రభుత్వం అయితే మనకి, ఏ నాయకుడు అయితే మనకి అండగా ఉంటారో అండగా ఉండొచ్చు. మీరు మీ రాజకీయంగా మీరు పలుకుబడి పెంచుకోవచ్చు. కానీ రాజకీయం పేరు చెప్పి కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని నిలువరించాలని చెప్పడే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.